జేపీ గారు, ఆ, అది ఇస్లామిక్ దేశాలు అనుకోండి, లేదంటే అరబిక్ దేశాలు అనుకోండి, బాగా సంపద వ్యాపారం పెరిగిన దేశాలు సౌదీ, టర్కీ, లేదంటే యూఏఈ ఇలాంటి దేశాలు ఇవి మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని అంటే వాళ్ళ ప్రయోజనాలు ఇరాన్తో ఉన్న ఈ కోణంలోనే చూస్తారా, లేదంటే కాస్త ఏదైనా దీన్ని సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నం జరిగే అవకాశం ఉందా? వీటి రోల్ ఎలా ఉండొచ్చు? పాక్ గురించి కూడా వాళ్ళు మాట్లాడారు. అయితే పాక్ ఖండించింది, కానీ బహుశా ఈ దేశాల్లో అణ్వాయుధాలు ఉన్న దేశం పాక్ ఒక్కటే. పాక్ ఒకవేళ ఇదేదైనా జరిగితే అణ్వాయుధాలు ఉపయోగించే అవకాశం ఉందా? ముందు మనం ఇరాన్ అరబ్ దేశాల పరిస్థితి అర్థం చేసుకోవాలి. ప్రపంచం మొత్తంలో బహుశా 160 కోట్ల మంది, కొన్ని అంచనాల ప్రకారం కొంచెం ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. బహుశా 200 కోట్లు కూడా కావచ్చు. వారిలో 80% సున్నీ ముస్లిం. వాళ్ళకి గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియా వారికి నాయకత్వాన్ని ఇస్తుంది ఈ మధ్య దాకా. తర్వాత ఇటీవల కాలంలో మళ్ళీ ఒక కాలిఫేట్ లాగా ప్రవర్తిస్తోంది టర్కీ, ఈ సున్నీ మతస్థులకి. ఇరాన్ ప్రధానంగా షియా దేశం. మొత్తం ఇస్లామిక్ ప్రజల్లో ప్రపంచంలో 20%, బహుశా 15-20% మాత్రమే షియాలు ఉన్నారు. 75-80% సున్నీలు ఉన్నారు. కాబట్టి ఇస్లాంలో 2 తెగల మధ్య మౌలికమైన ఒక పోరాటం, అది ఆయుధాలతో పోరాటం కాకపోయినా కూడా ఇస్లామిక్ సమాజాన్ని ఎవరు శాసించాలని చెప్పినది ఒక పోరాటం జరుగుతుంది. ఆ కారణంగా ఇరాన్ని బద్ధశత్రువుగా అరబ్ దేశాలు గుర్తిస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే కాస్త ఒక మాదిరిగా సవేచ్ఛ కుదురుతుంది, అది కూడా ఒక మర్యాద కోసం. ఇందాక నేను చెప్పాను, నోటితో నవ్వి నష్టంతో విక్రయించడం అని చెప్పాను. వాళ్ళకి ఇరాన్ కనుక బలంగా ఉంటే, అణ్వాయుధాలు ఉంటే వాళ్ళకి ఇష్టం లేదు. అదే సమయంలో ఇరాన్ మీద దాడికి పాల్పడినట్టయితే మరి వాళ్ళ దేశాల్లో ఇప్పుడు ఇస్లామిక్ సమాజం మరి వ్యతిరేకించవచ్చు. వాళ్ళు సున్నీ షియా మర్చిపోయి ఇస్లామిక్ దేశం అని చెప్పని అందులో ఇజ్రాయెల్ విషయంలో మాకు ఇజ్రాయెల్ దేశ ప్రభుత్వాలకు లేకపోయినా అక్కడ ప్రజలకు ఉన్నది. అందుకనే మీరు గాజా విషయంలో కానీ మరో విషయంలో కానీ ప్రభుత్వాలు గట్టిగా స్పందించారు అరబ్ దేశాల్లో, కానీ ప్రజలు స్పందించారు. అంచేత వాళ్ళు నియంత్రిత దేశాలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రజలను ఎంతో కొంత కాస్త బుజ్జగించుకోవాలి, లేకపోతే ఎప్పుడొకప్పుడు వాళ్ళ మీద తిరుగుబాటు రావచ్చు, వాళ్ళ ప్రభుత్వాలు కూలిపోవచ్చు. ఆ నేపథ్యం. కాబట్టి వాళ్ళు ఇరాన్ అణ్వాయుధాలు లేకుండా ఒక శాంతియుత దేశంగా ఉండాలని కోరుకుంటారు, కానీ వాళ్ళు జోక్యం చేసుకోలేరు. వాళ్ళకి ప్రభావం పెద్దగా లేదు. వాళ్ళు నిర్ణయించి మేము ఇలా అని చెప్పంటే వినేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. రష్యా చైనా పరిస్థితి ఏంటి సార్? ఇప్పటిదాకా రెస్పాండ్ కాల వాళ్ళు, నాకు తెలిసి పెద్దగా. ఒక రెండోది మనం గుర్తించాల్సింది, ఇరాన్ ఇజ్రాయెల్ కంటే 10 రెట్లు జనాభా ఉన్న దేశం, 30 రెట్లు విస్తీర్ణం ఉన్న దేశం. ఇరాన్ ఒక ఆఫ్ఘనిస్తాన్ కాదు. ఇరాన్లో చాలా ఇందాక సంజయ్ అన్నట్టుగా నాగరికత ఉన్నది, విద్య ఉన్నది, విద్వత్ ఉన్నది, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. చాలా పొరపాట్లు జరిగినా కూడా గత 40-50 ఏళ్లలో సమాజం సర్వనాశనం కాల, చిన్నం కాల. అంచేత ఈవేళ ఏదన్నా ఆయన ఒకటి శాశ్వతంగా దీనికి పరిష్కారాన్ని కనుక్కోకపోయినట్టయితే, అణ్వాయుధాల విషయంలో నమ్మకాన్ని కలిగించే ఏర్పాటు లేకపోయినట్టయితే, రేపొద్దున మళ్ళీ ఇరాన్ పుంజుకుని మళ్ళీ ఈ గందరగోళం చేయొచ్చు. అందుకనే ప్రభుత్వం మారాలని చెప్పిన ఆలోచన పెద్ద ఎత్తున ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇజ్రాయెల్కి? అమెరికా పరోక్షంగా ఎందుకు, ప్రత్యక్షంగా ఆ మాట పైన అందరూ ఎందుకు కోరుకుంటున్నారు, అరబ్ దేశం ఎందుకు కోరుకుంటున్నారని చెప్పంటే, దీనికి శాశ్వత పరిష్కారం అక్కడ ప్రభుత్వం మారి ఇతర దేశాలను గురించి గొడవ కాకుండా, ఇజ్రాయెల్ ఉనికిని ప్రశ్నించకుండా తమ దేశం బాగోగుల్ని తాము చూసుకోవాలని చెప్పిన కోరిక. ఇప్పుడు ఈ ప్రపంచ దేశం కూడా, ఇప్పుడు ఇతర దేశాలకు కూడా ఇజ్రాయెల్ అంటే ద్వేషం ఉండొచ్చు, కానీ చాలా అన్ని దేశాలు కూడా ముందు మన పరిస్థితి మనం చూస్తున్నాం, మన ప్రజల సంగతి మనం చూస్తున్నాం. కానీ ఇరాన్ చాలా విచిత్రంగా తన ప్రజల సంగతి, తన దేశ సంగతి కాకుండా ఒక ఇస్లామిక్ సమాజం మొత్తాన్ని శాసించాలి, దానికి ఇజ్రాయెలీ సమస్య లేకపోతే పాలస్తీనియన్ సమస్య కీలకమైన అంశం అని చెప్పని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చినట్టున్నారు. ఆ కారణంగా వాళ్ళ మతాన్ని విస్తరించుకుని లేకపోతే మత ప్రాబల్యాన్ని పెంచుకునేటువంటి పథకంలో నేపథ్యంలో భాగంగా వాళ్ళ దేశ ప్రజల ప్రయోజనాలు కాకుండా అక్కడ టెర్రరిజాన్ని ప్రోత్సహించడం కానీ, పెద్ద పెద్ద టెర్రరిస్ట్ గ్రూపులకి పూర్తిగా ఓతాన్ని ఇవ్వటం కానీ, ఇరాన్ ఉనికినే మరి ఇజ్రాయెల్ ఉనికినే ప్రశ్నార్థం చేయడం కానీ, ఇజ్రాయెల్కి జీవన్మరణ సమస్యగా మార్చడం కానీ చేయడం పూర్తిగా ఒక విపరీత ధోరణి ఇరాన్లో కనిపిస్తున్నమాట వాస్తవం.
ఇక పాకిస్తాన్ ప్రభావం పెద్దగా ఉండదు. పాకిస్తాన్కి వారి సమస్యలు వారికి ఉన్నాయి. ఓకే. పాకిస్తాన్ కూడా సున్నీ దేశం అత్యధికంగాను, అరబ్ దేశాల మీద ఆధారపడ్డ దేశం. ఇరాన్తో సఖ్యత ఉన్నట్టు కనిపించినా కూడా వాళ్ళకి విభేదాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇరాన్ భారత్ కలిసి పనిచేస్తాయి ఇప్పుడు కూడా. ఓకే. ఓకే. మన ప్రయోజనాలు ఇరాన్ ప్రయోజనాలు ఒకటే ఆఫ్ఘనిస్తాన్లో. ఓకే. పాకిస్తాన్ పద్ధతి వేరు. ఓకే. అక్కడ తాలిబాన్ని సృష్టించింది పాకిస్తాన్, కొంతమేరకు తాలిబాన్ వల్ల నష్టపోతున్నది పాకిస్తాన్. ఇవాళ గందరగోళం వస్తుంది అక్కడ. కాబట్టి ఇరాన్తో ఏదో మాటలే తప్ప ఇదేదో ఇస్లామిక్ ప్రపంచము ఇతర ప్రపంచం యుద్ధంగా మారదు. ఓకే. ఇక రష్యా, చైనా విషయంలో నా స్పష్టమైన అభిప్రాయం, మాటలే తప్ప చైనా అనవసరంగా జోక్యం చేసుకోదు. చైనాకి ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ పెరగాలి, ఓకే. ప్రపంచంలో గౌరవప్రదమైన దేశంగా, నమ్మదగ్గ దేశంగా, విశ్వసనీయత ఉన్న దేశంగా అమెరికా స్థానంలో తాము పెరగాలి, తమ తమ ప్రయోజనాలను కాపాడుకోవాలని ప్రధానంగా ఆలోచించే దేశం. ఓకే. ఓకే. కాబట్టి వాళ్ళు అమెరికాకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఓకే. అంతేగాని అనవసరంగా దాడిలోకి దిగడం కానీ లేకపోతే పిచ్చిగా జోక్యం చేసుకోవడం కానీ జరగదు. ఓకే. రష్యా కూడా బహుశా ఆ పని చేయదు. అంచేత ఇది చాలా జటిలమైన సమస్య, చాలా ఆచితూచి వ్యవహరించాలి. Yeah. ముఖ్యంగా ఇరాన్లో ప్రభుత్వం కనుక ఆత్మరక్షణ కోసం చెప్పినా కనీసం ఆపద్ధర్మం కోసమైనా సరే విజ్ఞతతో ప్రవర్తిస్తే అది పరిష్కారం అవుతుంది. లేకపోయినట్టయితే ఇది అంత తేలిగ్గా అంటే కొంత మాట అంటున్నారు కానీ అది మేము కాల్పుల విరమణకు లేదు సంయమనానికి సిద్ధం, సబ్జెక్టు ఇజ్రాయెల్ కూడా దాడులు ఆపితే అంటున్నారు కానీ మరి దాని మీద ఎక్కడ మూవ్ అయినట్టు కనపట్లేదు జేపీ గారు. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఉనికిని నిరంతరం ప్రశ్నిస్తూ సముద్రంలోకి వెళ్ళటంలో మళ్ళీ వాళ్ళు వాడే భాష డెత్ టు అమెరికా. కానీ అమెరికాని ఎవడో చంపలేడు కాబట్టి అమెరికాకి భయం లేదు. కానీ ప్రతిరోజు చెప్పేది డెత్ టు అమెరికా. ఇజ్రాయెల్ని సముద్రంలోకి నెట్టేయాలి, ఇజ్రాయెల్ అనేది ఉండకూడదు. ఈ భాషని ఒక దేశంలో ప్రభుత్వం అధికారికంగా మళ్ళీ వాడుతున్నప్పుడు, ఆయుధాలను సమకూర్చుకుంటున్నప్పుడు, ఉగ్రవాదాన్ని బహిరంగంగా విస్పష్టంగా పెంచి ప్రోత్సహిస్తున్నప్పుడు మరి దాని అంతర్జాతీయ సమాజం దాన్ని క్షమించదు. మనం అంతా మనకు మిత్ర దేశం, మనం మర్యాదగా ఉంటాం. కానీ యూరప్ కానీ అమెరికా కానీ మరో దేశం కానీ మీరు చూసినట్టయితే వాళ్ళ మనసులో చాలా స్పష్టంగా ఉంది, బహిరంగ కూడా చెప్తున్నారు. ఇజ్రాయెల్ని అందుకనే ఎవరు తీవ్రంగా విమర్శించట్లా. ఇజ్రాయెల్ ఆత్మరక్షణార్థం తమ ఉనికిని కాపాడుకోవటం కోసం దాడి చేయటం ధర్మమే, కానీ అతిగా వెళ్ళొద్దు, సంక్షోభం పెంచొద్దు, ఈ మాటే వస్తుంది.